हरि ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। మీరు కూడా అనండి నాతో పాటు కనీసం కొన్ని శ్లోకాలు నేర్చుకుంటే దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఎన్నో సంకల్పాలు చేస్తున్నాం. ఎవరికి ఏం కావాలనే కోరికని సంకల్పం అంటారు. మరి ఆ సంకల్ప శక్తి ఉండాలి. ఓ ఎగ్జామ్ రాస్తున్నాము, లేకపోతే ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. కోరిక అయితే ఉంది, కానీ దానికి కావాల్సిన శక్తి మనకి సమకూర్చడం లేదు. అదే ఇంటెలిజెంట్ పర్సన్స్ అని అంటే వాళ్ళు ఏది చదవాలనుకుంటే అదే చదువుతారు. అందరి పిల్లల్లాగా గంటల తరబడి చదవక్కర్లేదు. వాళ్ళు ఆటలు ఆడుతుంటారు, అన్నీ చూస్తుంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏది చేసినప్పుడు దాని మీద ఉంటుంది. అందుకని దీన్ని సంకల్ప శక్తి అంటారు. అది బ్రెయిన్లో సహస్రారంలో ఉండేటువంటి పవర్. అందుకని మనకి ఏదైనా ఒక శ్లోకం చదివినా, లేకపోతే జలంలో, అందుకని నీళ్లు తాగడానికని కాదు, ఆ జలాన్ని కనుక మనం టచ్ చేసినా కూడా ఆ టచ్ చేసినందుకని అన్నిటికన్నా మనం బొట్టు పెట్టుకున్నామా లేదా అనే సాంప్రదాయంలో సరే పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే స్కూల్లో వాటిట్లో మరి అలౌ చేస్తున్నారు, చేయటం లేదు. కనీసం గంధం మాత్రం మనం అందరం కూడా ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే తడి తగలాలి, అంటే మనిషి జీవించాలంటే వాటర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అంటే దాన్నే జలాన్ని నారాయణ అన్నారు. మీ జన్మ ధన్యమవుతుంది. మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేనటువంటి తల్లి కానీ తండ్రి కానీ, గుళ్ళో పూజారి కానీ, మసీద్ దగ్గరికి వెళ్తే అక్కడ కానీ, లేకపోతే చర్చి దగ్గరికి వెళ్ళినా అన్నీ మంచివే. భగవంతుడు అనేటువంటి వాడు యావత్ ప్రపంచానికి కూడా భగవంతుడు, మన ఒక్కళ్ళకే కాదు. కాబట్టి ఎవరైనా వివేకానంద స్వామి తర్వాత ఈ రోజున సరిగ్గా భగవంతుడు నాకు చూపిస్తావా, భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అనే ప్రశ్న ఎవరు వేయట్లేదు. లైఫ్ వస్తోంది, వెళ్ళిపోతోంది. అందరు గ్రాండ్ ఫాదర్స్కి అలానే వెళ్ళిపోయినారు. ఫాదర్స్, పేరెంట్స్ కొంతమంది, వాళ్ళ గురించి కాదు, ఏజ్డ్ పర్సన్స్ కాదు, ఎల్డర్లీ పర్సన్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ అసలు మనం ఎందుకు వచ్చాము, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అందరికీ మొట్టమొదట భగవంతుడు అంటే ఏంటి, లేకపోతే ఈ యూనివర్స్ ఎలా నడుస్తోంది, ఈ ర్యాకెట్ టెక్నాలజీ ఏంటి, మరి చంద్రుడి దాకా ఎలా వెళ్తున్నారు, మరి మనం కూడా ఎప్పుడన్నా వెళ్ళగలుగుతామా అనే కోరుకుంటారు. అటువంటి విషయాలు ఈ రోజున కొద్దిగా వివరాత్మకంగా చెప్పినా, ఇది ఎందుకంటే టోటల్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా అవసరమైనటువంటి జ్ఞానం హిమాలయన్ మాస్టర్స్, అగస్త్యో భగవాన్ ఋషి, మన పైన స్టార్స్ ఉన్నాయి. మరి ఆ స్టార్స్ అంటే ఏంటి, అక్కడి నుంచి కూడా వాళ్ళ యొక్క అనుగ్రహంతో కొన్ని విషయాల్ని ప్రపంచానికి అందించగలిగే అవకాశం వచ్చింది. అది ఇటువంటి డాక్టర్ల సహకారం ఉంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ కంబైన్. అది రెండు కలవని కారణంగానే మనకు సమస్యలు ఉన్నాయి. మరి గుళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ రెండింటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే టెక్నాలజీ మనకి తెలియలేదు. మీ శ్లోకం చదవండి, దానివల్ల ఏమవుతుందంటే, అందుకని మామూలుగా మనం ఇలా ధ్యాన ముద్రలో కూర్చోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఏదన్నా గంధం కానీ, లేకపోతే ఓన్లీ వాటరే, ఆ తడిని కనుక ఇక్కడ టచ్ చేస్తే మనం అలా ఏ పని చేయాలనుకున్నా, ఇప్పుడు మనం చెప్పిన విషయాల్లో కనీసం కొన్ని మన మనసు పట్టుకున్నా లైఫ్లో ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు కూడా చెప్పారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుర్బ్రహ్మ ఓం గురుర్బ్రహ్మ
గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఒకటి రెండు శ్లోకాలు దాని అర్థం దగ్గర నుంచే ఆరంభం చేసి చెప్తాడానికి ప్రయత్నం చేస్తాను. వందే గురుపద ద్వంద్వం అవాన్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త్రకుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. ఓం నిర్నామని క్లేశ నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. మనకి నాసా రీసెర్చ్ సెంటర్ ఎట్లా ఉందో ఈ రోజున మన అంతరిక్ష యానంలోకి ప్రయాణం చేసి తిరిగి సేఫ్గా 8 రోజులు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు 8 నెలల పాటు పైన మరి ఏ సహకారం లేకుండా ధైర్యంగా తిరిగి వస్తామా రామా అనేటువంటి ఎష్యూరెన్స్ కూడా లేకుండా కూడా సునీతా విలియమ్స్ అనేటువంటి ఆవిడ మరి మన దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. మన సైంటిఫికల్గా ప్రతిరోజు మన న్యూస్లో ఉండేటువంటి విషయాల గురించి మనకి అవేర్నెస్ ఉండాలి. అలా సైన్స్ మన హైదరాబాద్లో అయితే బిర్లా ప్లానిటోరియం అని ఉంది. స్కూల్ పిల్లలందరినీ ఒకసారి అక్కడికి తీసుకెళ్తారు, తప్పనిసరిగా చూపిస్తారు. అలాగే మనం సబ్జెక్ట్ చదువుకుంటున్నప్పుడు కూడా సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ఈ మూడింటినే బేస్ చేసుకొని మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రధానమైన అంశం మన బాడీ పారామీటర్స్ గురించి మనకు అవగాహన కలగాలి. మనందరం కూడా ఒకప్పుడు డిగ్రీ చదువుకున్నామంటే మరి చిన్నప్పుడు ఆ సైన్స్ ఆ అవయవాల గురించి రాసింది, కానీ మనకి దాని మీద ధ్యాస లేక ఓన్లీ ఒక డాక్టర్ చదివేటువంటి వాళ్ళు, ఆ ఫీల్డ్లో వెళ్ళేటువంటి వాళ్ళే దాని గురించి శ్రద్ధ పెట్టారు. మనం చదువుకున్న విషయం మనమే మర్చిపోయాం. మన దేహంలో ఏముందో అది తెలుసుకుంటే చాలని ఈ లోకంలో ఈ గురు సాంప్రదాయంలో అనేక చోట్లకి వెళ్తున్నారు. అది టూరింగ్గా కావచ్చు, ఎక్స్కర్షన్గా కావచ్చు, లేకపోతే అది మనకు వెళితే అక్కడ పని జరుగుతుంది అనే భావనతో వెళ్ళచ్చు, తప్పులేదు. మనందరికీ ఈ రోజు నుంచి ఒక తల్లి తండ్రి ఎవరు అని అంటే ఎస్పెషల్లీ తెలుగు 2 రాష్ట్రాలకి ఒకప్పుడు ఒకటే ఉన్నా జిల్లాలో 3 అమ్మ మనందరికీ తల్లి. అంటే గురువులందరికీ కూడా ఆమె ఒకప్పుడు తల్లిలాగా ఎడ్యుకేట్ చేసింది. మరి మన ఫాదర్ ఎవరండి అంటే భగవాన్ రమణ మహర్షి. యావత్ ప్రపంచంలో పాల్ బ్రింటన్ ప్రపంచానికి తెలియజేశాడు. మనకన్నా ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళకి, ఇతర భాషల్లో వాళ్ళకి మన యొక్క సంస్కృతి మీద, మన భగవద్గీత మీద, మన గురు సాంప్రదాయం మీద వాళ్ళకున్న విశ్వాసం మరి మనకే తక్కువగా ఉంది. అందుకని మనందరికీ ఈ రోజు నుంచి భగవంతుడు అనేవాడు ఒక్కడే. వాళ్ళు ఇప్పుడు మనం ఏ ముస్లిం కంట్రీలో ఉన్నామో తప్పనిసరిగా ఆ వాక్కు కూడా మనం దాని అర్థాన్ని గ్రహించగలగాలి. మన వేదంలో ఉన్న సారాంశాన్ని అన్ని భాషల్లోకి ఇచ్చేసారు. మన వాళ్ళు దాన్ని ఆదరించని కారణంగా భగవంతుడు అనేటువంటి వాడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. మనమేమో కింద ప్రయత్నం చేస్తున్నాం జీవితకాలం మొత్తం కూడా. ఇవి ఆ భగవంతుని యొక్క రిఫ్లెక్షన్స్. మన టెంపుల్స్లో ఉన్న మనం పూజిస్తున్న దేవతలంతా అసలు పరమాత్మ యొక్క అంశాలు
అందుకని వాళ్ళకి చాలా చక్కగా చెప్పారు, భగవంతుడు అనేటువంటి వాడు పైన ఉంటాడు, అల్లా ఉప్పరే నీచే నెయ్యి. మనకుంది వేదంలో ఆకాశహో బ్రహ్మ. మన తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆ చిన్నపిల్లల లాంటి వాళ్ళకి భగవంతుడు ఎవరు అంటే ఇప్పుడే చూపిస్తున్నాడు అని పై టెర్రస్ తీసుకెళ్ళి భగవంతుడు అంటే ఆకాశం, అది జ్ఞానం. మరి ఇప్పుడైతే ఆ చంద్రమండలం దాకా వెళ్తున్నారు. మరి ఆ టెక్నాలజీ నువ్వు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నీకు నాకన్నా ఎక్కువగా నేను పోయాను, కానీ నువ్వేమైనా వెళ్ళొచ్చు కదా అక్కడ దాకా అని వాళ్ళకి పిల్లలకి భగవంతుడి గురించిన విషయాన్ని చాలా సింపుల్గా చెప్పగలగాలి. యథార్థం అదే. మనం కాంప్లికేటెడ్ చేసుకొని మనము దాని జ్ఞానాన్ని పొందకుండా భయంతో జీవిస్తున్నాం, భయంతో పోతున్నాం. మరణం అంటే అర్థం ఏంటంటే భయమే. కాబట్టి ఆ రకంగా సైన్స్ ప్రకారంగా మనం స్పిరిచువాలిటీని తెలుసుకోగలిగితే మన రామాయణం అందరికీ తెలిసినా తెలియపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, సింపుల్గా రామాయణం అంటే ఏం లేదండి, 3-4 క్యారెక్టర్స్. రాముడు అంటే అందరికి తెలుసు, సీత అంటే తెలుసు. మరి సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు ఎవరు రక్షించారు, ఎవరు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు అంటే ఆంజనేయ స్వామి. మరి ఆంజనేయ స్వామి యొక్క శక్తి అంతా ఎక్కడుంది? మనందరం ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రదక్షిణలు చేస్తున్నాం, హనుమత్ జయంతి జరుపుకుంటున్నాం, కానీ ఆయన శక్తి అంతా వాళ్ళల్లో ఉంటుంది. అందుకని ఎప్పుడైనా దేవాలయం వెళ్ళకపోయినా మీరు జస్ట్ ఫోటో, ఎందుకంటే ఈ హనుమత్ శక్తిని ఉపయోగించుకుంటే ఏం జరుగుతుందండి ఉపయోగం అంటే సాక్షాత్ అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఒబామా వాళ్ళేం పూజలు చేయలే, కానీ ఆయన జేబులో ఆ హనుమంతుల వారి యొక్క చిన్న ఫోటోని పెట్టుకున్నాడు. దాన్ని ఇంకా చిన్న పెట్టుకున్నాడు, మనం అయితే ఏదో కార్డ్ సైజులో పెట్టుకోవచ్చు. సింపుల్. భగవంతుడిని ఆరాధించడం అనేటువంటిది అన్నెసరీ రిచువలిస్టిక్లో వెళ్ళిపోయి గంటల తరబడి ఇవాళ చేయగలిగి రేపు పొద్దున ఏజ్ అయిపోయిన తర్వాత మానేయడం చాలా పొరపాటు. జ్ఞానం. అందుకని మనకి ఏ స్ట్రక్చర్ ఇష్టం అనిపించినా, ఏ దేవాలయం ఇష్టం అనిపించినా, దాని నాలెడ్జ్ మనం పొందితే లాస్ట్ వరకు కూడా మనం హాయిగా జీవించవచ్చు. ఈ ఆంజనేయ స్వామి యొక్క శక్తి వాలం, దాన్నే వేగస్ నర్వ్ అంటారు. అందుకని ఇలా వీళ్ళు ఎవరికి చెప్పినా, ఎంత చెప్పినా వీళ్ళు వినకపోతే ఇలాంటి డాక్టర్లకి పైన సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టులకి హనుమంతుల వారే అనుగ్రహించి నా శక్తి అంతా ఈ వేగస్ నర్వ్లో ఉందని నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం అందించేశారు. నాకు తెలవడమే ఆలస్యమైంది. అందుకని ఈ క్షణం నుంచి కూడా మీరు ఏ మెడిటేషన్ చేసినా చేయకపోయినా వేగస్ నర్వ్ మెడిటేషన్ కనుక యూట్యూబ్లో మీకు ఏది ఇష్టం అనిపిస్తే వాళ్ళని ఫాలో అయితే మీకు ఏ రోగాలు ఉండవు. ఎందుకు అని అంటే టోటల్ డ్రాబ్యాక్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్లో ఉంటుంది. ఇంకా తలనొప్పులన్నీ మనకి బ్రెయిన్లోనే ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అవుతామో లేదో, పరీక్ష రాస్తామో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, అన్నీ సమస్యలన్నీ తలలో ఉంటాయి. సమస్య ఉన్నప్పుడు సరిగా తిండి తినరు, సరిగ్గా నిద్రపోరు. అదే దాని డ్రాబ్యాక్ ఎక్కడుంది? డైజెస్టివ్ పార్ట్లో ఉంది. అందుకని మనకి తల్లితో కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంది? ఈ నాభి స్థానం నుంచే ఉంది. అందుకని ఇక్కడి నుంచి అక్కడికి ఒక రహస్యమైన నాడి ఉంది. మామూలుగా నాడులన్నీ వెన్నుముక ఆనుకొని స్టెమ్ నుంచి అన్ని నాడులన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. కానీ ఇది రహస్యంగా వేగస్ నర్వ్ అనేటువంటిది ఈ నాభి దగ్గర నుంచి బ్రెయిన్ వరకు ఉంది. అదే హనుమంతుల వారి యొక్క శక్తి అని మన ఋషులు తపస్సు చేసి గ్రహించారు, వాళ్ళు రాశారు ప్రామాణికంగా. అటువంటి విషయాల్ని నాకు ఈ రకంగా నేను 32 పుస్తకాలు రాశాను కాబట్టి చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఏమంటే మీరు పుస్తకాలు రాస్తున్నారు, మరి యూట్యూబ్లో శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా అనేక వీడియోస్ చెప్పడం జరిగింది, కాబట్టి మీరు ఈ విషయాన్ని చెప్పండి అని నాకు అందజేశారు. అందులో భాగంగా మీరు భగవంతుడితో మాట్లాడచ్చు, కొరియర్ సర్వీస్ లాగా
భగవంతుడి దగ్గర నుంచి మెసేజెస్ కూడా పొందొచ్చు. మీరంత విశ్వాసంతో ఉండాలి. దాని ప్రామాణికమే ఇక్కడ దుబాయ్ వరకు 2 చోట్ల కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన బయలుదేరేటువంటి రోజున, థర్స్డే రోజున 20th మార్చ్ 20th రోజున ఒక కొరియర్ వచ్చింది నాకు ఇంటికి. అని నాకు ఇప్పుడు నేనేం మెటీరియల్ ఎవరిది ఏది ఆర్డర్ ఇవ్వలే కదా, మరి కొరియర్ ఎలా వచ్చింది? నాకేనా అని మరోసారి పేరు అడిగితే మీకే వచ్చిందండి అన్నాడు. ఒక కవర్లో పెట్టి కొరియర్ పంపించడం జరిగింది. సాక్షాత్ అగస్త్యుల వారు. ఆయన ఇక్కడ ఏం రాశాడంటే, ఆత్మ యొక్క ముందు మాట ప్రామాణికంగా చూడొచ్చు. ఆత్మ స్వీయ చరిత్ర. ప్రియమైన మానవులారా, ప్రేమతో మిమ్మల్ని పిలిచే నా గొంతు మీకు వినిపిస్తున్నదా? మిమ్మల్ని పిలిచేది మీ ఆత్మనే. ఇది కలికాలం కాబట్టి, కలికాలంలో నివసిస్తున్నాను కనుక నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. భగవంతుడిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే అది యుగ ప్రభావం. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే భగవంతుడి దగ్గర నుంచి మనకి లెటర్తో సహా రాయబడి వస్తుంది. ఎవరో మరి అగస్త్యుల వారి యొక్క శిష్యురాలు, ఇంకా డెడికేటెడ్గా వాళ్ళు ఎవరిని బయట వాళ్ళని కలవరు, పాండిచేరిలో ఉన్నారు. వాళ్ళ శిష్యులు హైదరాబాద్లో ఉన్నారు. నాకు కూడా వాళ్ళ శిష్యులే. అందుకని ఆ అగస్త్యుల వారు రాత్రి కనపడి రాయించి ఈ 4 పేజీలు చాలా రహస్యంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా భగవంతుడు కూడా, అంటే ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఏదన్నా విషయం ఉంటే వాళ్ళు రహస్యంగానే మినిస్టర్లకు అందిస్తారు. ఓపెన్గా అందిస్తే ఎలా? ఇప్పుడు 2000 రూపాయల నోట్లని కానీ బ్యాన్ చేయదలుచుకున్నారు, ఓపెన్గా ఎలా చెప్తారు? చెప్పరు కదా. మరి సీక్రెట్ ఇన్ఫర్మేషనే. అందుకని అటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అందింది. దాంట్లో చివరిగా ఆయన ఏమన్నారంటే, ఈ ప్రకారంగా కోరుకుంటూ ఉన్న మీ ఆత్మయే ఈ ప్రకారంగా కోరుకుంటూ ఉన్నది మీ ఆత్మయే తెలుపుతున్నది అగస్త్య మహర్షుల వారి ఆత్మ. ఐ విల్ రిపీట్ 3 times. ఈ ప్రకారం కోరుకుంటూ ఉన్నది మీ ఆత్మయే, ఉన్నది మీ ఆత్మయే, తెలుపుతున్నది అంటే చెప్తున్నది ఎవరు అనేది, తెలుపుతున్నది అగస్త్య మహర్షుల వారి ఆత్మ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ ప్రకారం కోరుకుంటూ ఉన్నది మీ ఆత్మనే మీన్స్ అబౌవ్ సెడ్ వాట్ ఎవర్ ఈ లెటర్లో చెప్పి ఉన్నదో, ఈ ప్రకారంగా ఎవరు కోరుకుంటున్నారంటే ఆ లెటర్లో చెప్పినట్టుగా మన ఆత్మని. ఓకే, దెన్ ఎవరు చెప్తున్నారు? ఇది తెలుపుతున్నది అగస్త్య మహర్షుల వారి ఆత్మ. చెప్పింది అగస్త్య మహర్షుల వారి ఆత్మ. ఆల్ ద అబౌవ్ లెటర్. అండ్ ఇలా చెప్పిన విషయాలను ఎవరు కోరుకుంటున్నారంటే మన ఆత్మని. ఈ రకంగా మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆయన ఏమైనా మిరాకిల్ చేయగలుగుతాడు. అదే మన పనులను మనం చేసుకుంటూ, మనం చదువుకుంటూ, మన ఉద్యోగం మనం చేసుకుంటూ కొంత సమయాన్ని జస్ట్ భగవంతుడి గురించి, భగవంతుడు అంటే ఎవరు ఒక ఆలోచన పెడితే దానికి కొంతకాలంలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ రకంగా సైన్సే రియల్ ఫస్ట్. ఇప్పుడు ఈ కాలంలో మనం ఏదైనా అడిగామనుకోండి, ఇప్పుడు అగస్త్యుల వారిని నువ్వు చూసావా అని అడుగుతారు. అదే నేను 12 సంవత్సరాలు తపస్సు చేస్తే 2012వ సంవత్సరంలో 2000 నుంచి నాకు అగస్త్యుల వారి గుహ ఉంది. ఉదుగై గుహ అని చెప్పేసి తమిళనాడులో కుట్టాళం దగ్గర ఉదుగై గుహలు ఉంటాయి. అక్కడ అగస్త్యుల వారి గుహ ఉంది. ఒక రహస్య స్థావరం ఉంది. ఆ గుహ ఏసీలా ఉంటుంది లోపల దాకా.
ఇక్కడి నుంచి నేను చూసినంత వరకు అయితే ఇక్కడి నుంచి అంతవరకు కూడా దానికన్నా పైనే ఉంది ఇంకా. అందులో మహావతార్ బాబాజీ యొక్క విగ్రహాన్ని నేను చూశాను, మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని చూశాను. అక్కడికి సూక్ష్మంగా ఈ అగస్త్యుల వారు ఈ ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలో హయ్యర్ మాస్టర్స్కి ఆయన డైలీ కూడా విజిట్ చేస్తాడు. ఇప్పటికి కూడా ఆయన అనేక చోట్లలో అగస్త్యుల వారి విగ్రహాలు ఉన్నాయి, ఆయన పెట్టిన దేవాలయాలన్నీ. అక్కడ కూడా కుర్తాళంలో రాజరాజేశ్వరి అమ్మవారిది పెద్ద దేవాలయం ఉంది. అందుకనే కుట్టాలం టెంపుల్ ఉంటుంది. అది ఎంతకాలం క్రితం పెట్టారు అనేది తెలియదు. అందులో ఈ అగస్త్యుల వారి యొక్క 6 సమాధుల్ని చూశాను. అంటే 6 టైమ్స్ ఆయన భూమి మీద ఒక మనిషి రూపంలో వచ్చి ఒక్కొక్క స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి మళ్ళీ తర్వాత అంతర్ధానం అయిపోయింది. ఆ రకంగా అందులో కుట్రాల దగ్గర మౌనస్వామి పీఠం కూడా ఉంటుంది. కుర్తాళేశ్వరి శ్రీరాజరాజేశ్వరి అంటే అక్కడ ఈశ్వరుడి కన్నా అమ్మవారే ప్రధానం. అందుకని ఆ క్షేత్రం ఉంటారు, కుట్రాళేశ్వరి క్షేత్రం అంటారు. వాటర్ ఫాల్స్ ఉంటాయి, అద్భుతమైన మూలికలు ఉంటాయి. పైన తమిళనాడు గవర్నమెంట్ ఒక వారం రోజులు 10 రోజులు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరికీ మీరు మెడిటేషన్ చేసుకోండి, ఇక్కడికి కుట్టాలం వెళ్ళండి అని లీవ్ శాంక్షన్ చేసింది పర్మనెంట్గా ప్రతి సంవత్సరం కూడా. అలా వాళ్ళకి న్యాచురల్గానే ఆ వాటర్ ఫాల్స్లో స్నానం చేసిన పైన అనేక మూలికలతోటి వచ్చేటువంటి వాటర్ కాబట్టి రోగాలను తగ్గిపోతే అనేక ప్లేసెస్ ఉన్నాయి. అందుకని మనం ప్రాక్టికల్గా అగస్త్యుల వారు ఇప్పుడు ఈ జనరేషన్కి రాబోయే వాళ్ళందరికీ మనకు కూడా తెలవలేనటువంటి విషయాల్ని అసలు వేదాన్ని ఈ పిల్లలకి ఎలా చెప్తే బాగుంటుంది అని భగవంతుడిగా ఆయనే వాళ్ళే ఆలోచిస్తున్నారు మనకన్నా ఎక్కువగా. ఈరోజు నా వేదాన్ని హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటి పేరు మీద ఆ వేద సారాంశం మొత్తం రాశారు. అందుకే హ్యూమన్ బ్రెయిన్ అనే పుస్తకం లేదా దానిలోని కంటెంట్స్ రాబోయే రోజుల్లో నా పుస్తకాల ద్వారా వస్తాయి బయట. అందుకని వేదాన్ని ఫర్ ది న్యూ జనరేషన్ మనం ఎలా అందించాలి వాళ్ళకి. మనకున్న తలనొప్పులు కానీ మనకున్న డిసీజెస్ వాళ్ళకు ఉండకూడదు. అదే జస్ట్ వాళ్ళు ఈ మెడిటేషన్ నేర్చుకున్న వేగస్ నర్వ్ మెడిటేషన్ అన్నా, కుండలిని సాధన అన్నా, ప్రాణశక్తి ప్రాణ విద్య అన్నా, ఈ పేర్లు ఏవైనా కానీ అవన్నీ ఒకటే. అదే మీరందరూ కూడా చక్కగా బ్రెయిన్ గురించి తెలుసుకోండి, బ్రెయిన్ నాలెడ్జ్ గురించి తెలుసుకోండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. అసలు మన డ్రాబ్యాక్ ఏంటంటే టోటల్ 100% బ్రెయిన్ ఒకవేళ ఉపయోగంలో ఉంది అంటే దాన్ని పాస్ట్ గురించి మనం ఆలోచించి అన్నెసరిగా 40% వేస్ట్ అయిపోతుంది బ్రెయిన్ యొక్క పవర్. ఫ్యూచర్ గురించి అన్నెసరిగా ఏమవుతుందో ఏమో అనే భయంతో 40% వేస్ట్ అయిపోతుంది. అంటే హ్యూమన్ బ్రెయిన్ని మనం వాడుకోవడం 80% లేదు, వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనకు అన్నెసరీ థింగ్స్ గురించి ఆలోచించి ఇంకొక 8% వేస్ట్ అవుతుంది. అలా ఆల్టుగెదర్ ఈ 80 తర్వాత కూడా మళ్ళీ 8% కూడా వేస్ట్ అయితే చివరికి ఓన్లీ 4% మన బ్రెయిన్ని మనం ఉపయోగించుకుంటే ఐన్స్టీన్ లాంటి సైంటిస్ట్ అయిపోతారు. 4% జస్ట్. అదే కనీసం మనం ఇప్పుడు సాధనల వల్ల ఈ స్పిరిచువల్ అంటే ఏం లేదండి, యోగా మెడిటేషన్ అంతే, సింపుల్ ఎక్సర్సైజెస్, కొంచెంసేపు కళ్ళు మూసి కూర్చోవడం లేదా రెస్ట్గా ఎలా పడుకోవాలో టెక్నికల్గా నేర్చుకొని పడుకుంటే మనకు కావాల్సినంత స్ట్రెంగ్త్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది, మనమేం కష్టపడక్కర్లేదు. అందుకని ఇవి ఎలా మనం ఈ బ్రెయిన్ ఉపయోగించుకోవాలి అన్నదే ఋగ్వేదం. మొత్తం అంతా బ్రెయిన్ ఉపయోగించుకోవడమే ఋగ్వేదం. ఆ తర్వాత ఋగ్వేద, యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అధర్వణ వేద అని 4 పేర్లు ఉంటాయి.
ఈ 4 అగస్త్యుల వారు తమిళంలో ఇప్పటికే రాయించేసాడు రహస్యంగా. తమిళం తెలిసిన వాళ్ళకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పరిశోధన చేస్తే 4 వేదాలు వాళ్ళకి తమిళంలో సైంటిఫికల్గానే వచ్చేసింది బయటికి. కానీ ప్రపంచానికి ఎప్పుడు అందుతుంది అని అంటే మనకి మనుషులు ఎలా ఉన్నారో, దేవతలు ఎలా ఉన్నారో, రాక్షసులు కూడా ఉంటారు. ఎవరికి శక్తి ఎక్కువ ఉందండి అంటే ఈ ముగ్గుట్లలో రాక్షసులకే ఉంది. రాక్షసులు తపస్సు చేసినట్టుగా ఆ కాలం నుంచి ఈ కాలం దాకా మనుషులు చేయటం లేదు. అందుకని అబ్సెక్షన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మరి వాళ్ళ పవర్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్న చోటు కూడా శుక్రాచార్యుల యొక్క తపస్సు చేసిన చోటు. అందుకని వాళ్ళ పవర్ ఎక్కువ ఉంది. మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం. యావత్ భారతదేశం అంతా కుంభమేళాలో 40 కోట్ల మంది స్నానాలు చేసాం, పవిత్రమైంది, అంతా బాగుంది. నేను అడిగే భగవంతుడిని, మరి మన రూపాయి రేటు రూపాయిగానే ఎందుకుంది, దినార్ రేటు 25 రూపాయలు ఎందుకుంది అంటే ఆయన అన్నాడు, వాళ్ళు 5 ప్రేయర్లు చేస్తున్నారు, మీరు ఎక్కడ ప్రేయర్ చేస్తున్నారు, మీరు ఎన్ని ప్రేయర్లు చేస్తున్నారు అని అడిగాడు. మన గుళ్ళల్లో ఉన్న పూజారులు కానీ లేదా పెద్దలు కానీ మన వ్యవస్థ అంతా రోజుకి ఎన్ని ప్రేయర్స్ చేస్తున్నారు హోల్ హార్టెడ్గా చెప్పండి. ప్రేయింగ్ విత్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన టెంపుల్ దాకా వెళ్ళామా లేదా, పూజలన్నీ గంటల తరబడి చేసామా లేదా, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఏది వద్దంటలే, ఇప్పుడు మనం పూజ చేసే, దీపం పెట్టే, ఆచరించే మనం ఆరంభం చేసి చెప్తున్నాం. కానీ ఆ పిల్లలకి ఏం చెప్పగలుగుతాం మనం? వాళ్ళు ఎలా రేపొద్దున ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి మన వంతు ఏం చెప్తే వాళ్ళ మైండ్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది. అందుకని వాళ్ళకి ఒక బ్రెయిన్ గురించి కానీ, నర్వస్ సిస్టమ్స్ గురించి కానీ, మనలో ఉన్న గ్లాండ్స్ గురించి కానీ వాళ్ళకి చెప్పడం మన ముందు నేర్చుకోవాలి. అందుకని మారేళ్ళ రామకృష్ణ గారు పిలీనియల్ గ్లాండ్ గురించి బుక్ రాశారు. అలాగే ఏ గ్లాండ్స్ ఉన్నా చక్రాలన్నా ఒకటేనండి. గొనాళ్ళు గ్రంథే అన్నిటికన్నా మొట్టమొదటి ఆరంభంలో ఉంటుంది. అలా ఈ గ్లాండ్స్ ఏమి ఉన్నాయో ఇందులో ఈ ప్యాంక్రియాసిస్ దగ్గర నుంచి ఇక్కడ ఆజ్ఞాచక్రం వరకు పిట్యూటరీ గ్లాండ్ వరకు ఈ నర్వునే వేగస్ నర్వ్ అంటారు. అందుకని గ్లాండ్స్ గురించి పిల్లల్ని బాగా నేర్చుకోమని చెప్పండి. ఈ గ్లాండ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చో కూడా స్పిరిచువాలిటీలో ఈజీ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని సమస్యలు ఉంటాయి, ప్రతి నెల సమస్యలు ఉంటాయి. మరి వీటికి ఏంటంటే పరిష్కారం అని అంటే సూర్యుడిలో ఏమి మినరల్స్ ఉన్నాయో మనలో కూడా అవే ఉన్నాయి. మొట్టమొదటి అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్ పాదరసం. సూర్యుడు ఏముంది? పాదరసం ఉంది, గోల్డ్ ఉంది, తర్వాత సిల్వర్ ఉంది, రాగి ఉంది. మనకు తెలిసినవి కనీసం కొన్ని, ఇంకా తెలివి చాలా ఉంటాయి. అయితే మన హ్యూమన్ బాడీ ఎలా అభివృద్ధి చెందింది, డెవలప్ ఎలా అయింది తల్లి గర్భంలో అనేది వాళ్ళకి నేర్పిస్తే, ఊంబ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతోంది తల్లి గర్భంలో, యూట్రస్ దగ్గర నుంచి. అందులో మొట్టమొదట క్రియేషన్ బ్రెయిన్ తర్వాత ఐస్. ఈ ఐస్ బ్రెయిన్ వీటి కనెక్షన్ కోసం ఒక నాడి, ఆ నాడే సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా క్రియే డాక్టర్ గారు ఇంతకాలం నుంచి నేర్చుకొని వేరే వాళ్ళందరికీ నేర్పుతున్నారు. ఆ సుషుమ్నా మనందరికీ ఉంది. ఆ బిగినింగ్లోనే మనకు కావాల్సిన ఎనర్జీ అంతా కూడా, ప్రాణశక్తి అంతా దాని ద్వారానే వస్తుంది. తిరిగి దాన్ని మనం కడుగుసుకొని కొంతకాలం ప్రాక్టీస్ చేసి అప్పుడు మన చిన్నప్పుడు ఎలా ఉన్నాము అని మనం ఊహించుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ పిల్లల్ని చూసి మన చిన్నప్పుడు ఓసారి రిమెంబరెన్స్లోకి తీసుకురావచ్చు. అలాగే మనం కూడా మన లోపల ఉన్న సుషుమ్నా నాడిని మనం గ్రహించవచ్చు. అది గ్రహిస్తే ఏమవుతుందండి అంటే అసలు ఈ బ్రెత్ అవసరమే లేకుండా మీరు హాయిగా జీవించవచ్చు.
ఈ బ్రెత్ వల్ల ఏంటండి అంటే భయం వస్తుంది. ఇది ఉంటుందో పోతుందో ఏంటి అంతే కదా. మన ప్రాణం అంతా మనం బర్త్ అండ్ డెత్ యొక్క సీక్రెట్ ఏంటి అంటే మనిషికి భగవంతుడిచ్చిన వరం. ఈ సీక్రెట్ని నువ్వు తెలుసుకొని ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుకున్నాడు. అది పతంజలి అంటే. మనం పతంజలి అనగానే పతంజలి అంతా కూడా మనం చేసామా తెలుసుకున్నామా లేదా ఏం లేదు. పతంజలి అంటే ఆయన ఆవిర్భావం దోసిట్లో వచ్చింది. అంటే దోసిట్లో కొన్ని నీళ్లలో ఒక చేప రూపంలో ఆయన ఆవిర్భవించాడు. కదే అనుకోండి. పతంజలి అంటే మీ చేతిలో ఏది వస్తుందని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏమి ఇవ్వగలుగుతాం? డబ్బులు ఇవ్వలేము, వస్తువులు ఇవ్వలేము, ఏమో మనం సరిపోతుందని మనం దాచుకుంటూ ఉన్నాం. అదే జ్ఞానాన్ని ఇచ్చేయండి. మీరు తెలుసుకున్న విషయాన్ని అందరికి స్ప్రెడ్ చేసేయండి. అది వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఇక్కడ వేరే యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి స్ప్రెడ్ చేసేసి అంతే భగవంతుడు కోరేది. కొద్దిగా నేను ప్రాణ రహస్యం అంతా కూడా ఈ యోగం చేసే వాళ్ళకి ఈ బర్త్ అండ్ డెత్ అనేటువంటిది రాత్రిపూట ఫినామినా అంతా బాగా 24 అవర్స్లోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. రహస్యం అంతా అర్ధరాత్రి ఉంటుంది. మీకు దేవతలందరూ కూడా ఫ్లైట్లలో తిరిగినట్టుగా నక్షత్రాల్లో పైన ఎలా గీతలు ఎలా కనిపిస్తున్నాయో ఆ రకంగా భగవంతుళ్ళు దేవతలందరూ మనకన్నా మంచి ఫ్లైట్లలో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇలా మెసేజ్ ఇవ్వమంటే కూడా ఇస్తారు, మీకేం కనపడమంటే కనపడతారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇవన్నీ కూడా స్వప్నంలో దర్శనం చేయొచ్చు. మొట్టమొదటి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, మీరు ఓ టెంపుల్కి వెళ్ళినా లేదా ఇక్కడ ఓ ఫోటో పెట్టుకొని మీరు ప్రార్థన చేసినా మీరు వాళ్ళు దర్శనం ఇవ్వాలంటే అందరికీ పాసిబులే. మీరు ఎన్ని రోజులు సాధన చేశారు అనేది ఏం లేదు. కళలో మాత్రం మీకు మనం ఏం చేస్తున్నాం, కళలో వచ్చిన దాన్ని తీసేస్తున్నాం, అది వేస్ట్ అనుకుంటున్నాం. మీరు ఈ రోజు నుంచి రోజు ఏ కళ వస్తుంది అని డైరీ రాసి పెట్టుకుంటే మీకు ఎంత జ్ఞానం కావాలంటే అంత జ్ఞానం వస్తుంది. కేవలం కళల్లో ఏం జరుగుతోంది అంటే రాత్రిపూట మనం అసలు మన లోపల మెకానిజం ఏం జరుగుతోంది అనేది కనుక మీరు తెలుసుకోగలిగితే లోపలే భగవంతుడు కూర్చొని మనకు కావాల్సినవని ఆ లెటర్లో రాసింది అది ఎక్స్ప్లెయిన్ చేస్తే గంటలు అవుతుందని ఇంకా చదవలేదు. అందులో ఏముందండి అంటే మీరు చేసే ప్రతి పని కూడా నేనే లోపల కూర్చొని మీ చేత చేయిస్తున్నాను. మీకు ఆ కృతజ్ఞతా భావన ఉంటే చాలు. నాకు మీరు ఈ పళ్ళు కానీ మీరిచ్చే ప్రసాదాలు కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నిమిత్తం లేదు. మీకు కేవలం కృతజ్ఞత ఉంటే, జ్ఞానం గొప్పది అనుకుంటే, మీ బ్రెయిన్ గురించి మీరు తెలుసుకోగలిగితే, మీ అవయవాల గురించి మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులవుతారు. భగవంతుడు ఇంతే కోరుతున్నాడు. అది ఆచరించక మనం అదే మొత్తం యూనివర్స్ అంతా మన ప్రమేయం ఏం లేదండి. ఎప్పుడు ఏం మార్పులు జరగాలో నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇది అనంతమైనటువంటి జ్ఞానం. దీన్ని నేను 24 సంవత్సరాల్లో గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని 3 మెథడ్స్లో అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే చిన్నపిల్లలకి ఏ నాలెడ్జ్ ఇవ్వాలి, మిడిల్గా ఉన్నటువంటి వారికి, మధ్యస్థంగా ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలుగుతాం, ఏజ్డ్ పర్సన్స్ కూడా మనం ఏ రకంగా హెల్ప్ చేద్దాము అనే పద్ధతుల్లో ఒకటి గురువు అంటే మంత్రం, ఆ సిలబలు అంటారంటే మీకు ఎవరు ఇష్టం అనిపిస్తే వాళ్ళే. మీరు ఈ రోజున స్టార్గా ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళ పేరునే మీరు రిపీటెడ్గా చాంట్ చేస్తే రాత్రి పడుకోబోయేటప్పుడు అదే మంత్రం అవుతుంది. తప్పేం లేదు, అది మీ ఇష్టం. మీకు ఎవరు ఇష్టం అనిపిస్తే ఆ ఫోటో చూసుకోండి. వాళ్ళనే ఆ నామాన్ని, ఆ సిలబల్ని బాగా మననం చేస్తూ పడుకోండి. సౌండ్ స్లీప్ వస్తుంది. కల్లో మీకు అనుకున్నటువంటి వాళ్ళంతా కనపడతారు. మీకు కావాల్సిన కోరికలన్నీ, పగళ్ళు నెరవేరలేనటువంటి కోరికలన్నీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేను ఫస్ట్లో రావాలి అనుకుంటారు. అందరికీ ఫస్ట్ ఎలా వస్తుందండి? కానీ కల్లో వచ్చేస్తుంది. మీరు కల్లో పాస్ అయిపోయినట్టు ఉంటుంది, ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది. అన్నీ ఇప్పుడు సినిమా చూస్తున్నారు కదా, 2 గంటల సినిమాల్లో మనతో జీవితం చూపించేస్తున్నారు. మనకి రోజు ఎన్ని గంటలు ఉన్నాయి? 6 గంటల కళ్ళు ఉన్నాయి. ఎన్ని సినిమాలు మనం చూడొచ్చు?
అదని పగలు వేరు కాదు, రాత్రి వేరు కాదండి. ఈ పగలు రాత్రి క్రియేషనే గాడ్. అసలు భగవంతుడు సూర్యుడే. మనకి మనమే మిస్లీడ్ అయిపోయి మన భగవంతుడిని వదిలేసి ఆ భగవంతుడికి గుడి కూడా కట్టకుండా వేరేవాడు కడతానన్నా కానీ ఎవతొద్దు, మనం కట్టము, వేరేవాడి చేత కట్టించాం. అదే సూర్య దేవాలయం కోడార్క్. ఒకప్పుడు మన దేశంలో అన్ని సూర్య దేవాలయాలే ఉండేవి. అటువంటి భగవంతుడికి మనం ఇచ్చిన కృతజ్ఞత అది ఏ క్షణంలో పడిపోతుందో కూడా మూసేసారు. అదే వేరే ఏ కంట్రీలో ఉన్నట్లయితే మొట్టమొదటి దాన్ని డెవలప్ చేశారు. ఇక్కడ మసీదుని డెవలప్ చేసినట్టుగా, లేదా నారాయణ టెంపుల్ డెవలప్ చేసినట్టుగా, మరి ఇప్పుడు ఈ దేశం బాగుపడాలంటే మొట్టమొదటి సూర్య దేవాలయం తిరిగి యథాస్థితికి రావాలి. ఎందుకంటే సూర్యుడు ఊరికైనా సూర్యుడిని మీరు రోజు చూడొచ్చు కదా, రోజు ఉదయించే సూర్యుడిని చూడొచ్చు. అందులోనే ఈ మినరల్ సంబంధించిన నాలెడ్జ్ అంతా ఉంది. అంటే మెర్క్యూరీ కళ్ళ ద్వారా వస్తుంది. భగవంతుడిలో సూర్యుడిలో మెర్క్యూరీ ఉందండి. ఆ మెర్క్యూరీ మన కళ్ళే. అందుకే ఎవరినన్నా కళ్ళు చూస్తే చాలా అట్రాక్ట్ అయినామండి, ఇవాళ చూసి ప్రేమించామండి అని అంటున్నారు. ఎలా అంటే మరి ఆ కళలో అంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మెర్క్యూరీ పవర్. అలాగే నెక్స్ట్ గోల్డ్, ఆ తర్వాత సిల్వర్. అందుకని మనకి గోల్డ్ ద్వారా మన అవయవం ఏం తయారైంది అంటే ఇయర్. అందుకని చెవులకి బంగారం కమ్మలు పెడతాం. అలానే వెండి ద్వారా ఏ అవయవం తయారైంది అంటే నోస్. అందుకని అమ్మవారికి ఒక వెండిది మెరుపు మెరిసేలాగా ముక్కు పెడతారు. ఈ రహస్యం అంతా ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరి అనేటువంటి దాంట్లో 100 శ్లోకాల్లో మొత్తం హ్యూమన్ టెక్నాలజీ మొత్తం అంతా వేగస్ నర్వ్ గురించి 27 శ్లోకాల్లో ఆయన రాశారు. యావత్ భారతదేశంలో కానీ పీఠాల్లో కానీ ఈ జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవటంలే, పంచటంలే, కొత్తవేం చెప్పడం లేదు. ఉన్న శ్లోకంలోనే అసౌ నాసాగ్రో అని ఉంటుంది ఒక శ్లోకం. అది కొడితే చాలు మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. అందులో మొత్తం ఈ నాసారంధ్రానికి సంబంధించిన జ్ఞానం అంతా పెట్టాడు. ఈ ప్రాణాయామం సంబంధించిన జ్ఞానం అంతా పెట్టాడు. జస్ట్ అబ్జర్వేషన్. అదే చిన్నపిల్లలకి మామూలుగా ఏమంటాం, ఇప్పుడు అల్లరి చేస్తుంటే, డిస్టర్బెన్స్ చేస్తుంటే ముక్కు మీద వేలు వేసుకొని కూర్చోండి అంటాం. వాళ్ళు కాదు, మనం వేసుకోవాలి, పెద్దవాళ్ళు. హాయిగా మీకు కావాల్సినంత బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. అలా ఒక రోజుకు రహస్యం తెలిసిపోతుంది. ఈ బ్రెత్తే భగవంతుడు చేరుకోవడానికి గుహ అంటాం కదా. మరి ఆ గుహలో ఎలా ప్రవేశించాలంటే ఇదే గుహ. ఇక్కడి నుంచి మీరు కనుక లోపలికి మీరు ఊహిస్తూ ఏమేమి ఉన్నాయా అని అనలైజ్ చేసుకుంటే మన సోల్ అనేటువంటిది కూడా బ్రెయిన్లో ఉంటుందండి. సోల్ యాటమ్. దీన్నే భగవంతుడు అంటారు. మన భగవంతుడు అంటే ఏమో అనుకుంటున్నాం, నాకు తెలియటం లేదు అనుకుంటున్నాం. ఎవరు పిల్లలకి మరి వాళ్ళు అలా అప్పచెప్పగలిగితే రేపు పొద్దున్న వాళ్ళ ఇంటికి నేను చిన్నప్పుడు ట్యూషన్ చెప్పి మరి డబ్బులు కావాలంటే కాలేజ్ ఫీజు కోసం కూడా కొంత 4 పిల్లలు మా నాన్నగారికి ఆయన ఒక్కడే సంపాదించాలి కాబట్టి నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఇంటికి వెళ్ళి హౌస్ ట్యూషన్స్ చెప్పాను. అందుకని ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ ట్యూషన్స్ చెప్పని మా గురువులు లాస్ట్ ఇయర్ నుంచి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంకా వాళ్ళకి 1 year 2 months చెప్పారు. ఏ మాత్రం కృతజ్ఞత లేదు, ఏం రెస్పెక్ట్ లేదు. అసలు ఇంతటి జ్ఞానం వాళ్ళకి అందిస్తుంటే వాళ్ళకి ఏమాత్రం లేదు. అందుకని ఇంకా నేనే గట్టిగా అడిగే భగవంతుడిని, మరి నువ్వు చెప్పే పని చేసావు, మరి నన్ను ఏం చేయమంటావు అంటే నువ్వు విదేశాలకు వెళ్ళిపోయి నీకు ఛాన్స్ ఇస్తాం, నువ్వు అక్కడ దేశ విదేశాలు గౌరవిస్తారు ఈ జ్ఞానాన్ని. రేపు పొద్దున్న దీన్ని హ్యూమన్ బ్రెయిన్ అని ఒక పుస్తకం రాసిన రేపు పొద్దున్న నేను రాయక్కర్లే, డాక్టర్ గారికి ఆ మ్యాటర్ అంతా అందిస్తే ఆయన ప్రశాంత్ కుమార్ పేరు మీద డాక్టర్ గారు రాస్తే యావత్ ప్రపంచానికి వెళ్ళిపోతుంది ఆ నాలెడ్జ్. అదే మీరు త్వరలో ఆ పుస్తకం రాయాలి. అటువంటి దేశ విదేశాలకి సపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి
ఇండియన్ పీపుల్స్ అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తాం. ఈ ఎన్ఆర్ఎస్, ఆల్ ఎన్ఆర్ఎస్ అంటే ఏ దేశంలో మన వాళ్ళంతా ఉండని, ఇతర దేశాలే రాని, మన వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా, అన్ని దేశాల్లో 100 దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సిన జ్ఞానాన్ని ఈ రోజు నుంచే మారెళ్ళ రామకృష్ణ గారు అందించినటువంటి మహాలక్ష్మి సాధన, పేరు మాత్రం అలాగే ఉంటుంది, వేరే కంగారు పడకాలని మహాలక్ష్మి అనగానే మనం పూజ చేయాలేమో, దాన్ని ఎలా చేయాలన్నా ఏం లేదు. అందులో యోగ ధ్యాన రహస్యాలని రాశాడు ఆయన. 120 పేజెస్ మ్యాటర్ ఉంది. దాన్ని నేను దేశ విదేశాలకి ఈ ఫస్ట్ రిట్రీట్ దగ్గర నుంచే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది. అందుకని ఏ రహస్య విజ్ఞానం ఉందో అది వాళ్ళ దేశానికే, వాళ్ళకి ఆ ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి చేతిలోకి అందుతుంది. అందులో అందుకే మరి నాకు ఇచ్చిన వర్క్ ఏం లేదు. నేను 3 గురువులు ఉన్నారు, పేర్లు చెప్పారు ఆయన. హరిప్రాల విశ్వం గారు అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావుకి ఆధ్యాత్మిక గురువు. అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం చూసి బాబు నువ్వు ఇంతటి వాడు అవుతావని ప్రైమ్ మినిస్టర్ దాకా చేసిన వ్యక్తి ఎవరు అంటే హరిప్రాల విశ్వం గారు. మరి ఈ దేశం ప్రైమ్ మినిస్టర్ పేర్లు ఎంత అన్ని చోట్ల ఉన్నాయి, వాళ్ళ పేరు మీద ఏమన్నా ఉంటాయి. ఒక ఏరోడ్రోమ్ పేరు పెడతారు, అన్ని రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. కానీ ఆ గురువుకి గురువు ఎవరు అని ఆయన పేరును మాత్రం ఎక్స్పోజ్ చేయటం లేదు. అందుకని అటువంటి గురువు నాకు గురువు. రెండో ఆయన నెహ్రూ ఫ్యామిలీ. మరి ఇందిరాగాంధీని జైల్లో పెట్టినప్పుడు బయటికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? మా గురువు గారు సుప్రీంకోర్టు లాయర్, ఆ రోజు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి. ఆయన తన ధనాన్ని కుదవబెట్టి కేరళలో ఈ ఉంగరాల ఆభరణాలన్నీ, ఆయనకున్న ఆస్తి పేపర్లన్నీ ఆమె ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫైట్ చేసి ఆమెను బయటికి విడిపించాడు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ పోయేటప్పుడు కూడా ఆయనకి ఈ థ్రెట్ ఉంది. మరి గురువు అంటే తెలిసిపోతుంది కదా, లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది. మరి ఆయన దగ్గరుండి ఒక హోటల్లో కూర్చొని నువ్వు వెళ్ళొద్దు ఈ మీటింగ్కి, నీకు థ్రెట్ ఉందని చెప్పినా ఆయన వెళ్ళలేదు. అందుకని ఆయన చిత్తశివర్లో మహానుభావుడు, యోగి అంటే యోగిగా వెళ్ళిపోయినాడు. యోగి మోహన్ నెహ్రూ పాలకాడ్ హాస్పిటల్లో ఆయన లాస్ట్ ట్రీట్మెంట్, ఈ తొంటి నరం కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఆపరేషన్ అయితే ఏమైనా సక్సెస్ అవుతుందేమోనని ఆ హాస్పిటల్లో చేరారు. ఆ చేరిన తర్వాత సరే అంత సక్సెస్ ఏం కాలే, కానీ భారీ శరీరం ఆయన. అందుకని పాలక్కాడ్ హాస్పిటల్లో ఇప్పటికి కూడా డాక్టర్ ఉన్నిత్తన్ అనేటువంటి డాక్టర్ ఉన్నాడు. ఆయన క్రియాయోగం నేర్చుకున్నారు మా గురుగారి దగ్గర. ఆయన భార్య ఇద్దరు రోజు చేస్తారు. ఆయన కృతజ్ఞతగా మా గురుగారికి ఏ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి స్నేహ జ్వాల నర్సింగ్ హోమ్, ఎక్సలెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్, నర్సింగ్ హోమ్ కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ స్నేహ జ్వాల పాలక్కాడ్, చాలా అద్భుతమైంది. మా గురువు గారు సబర్మతి ఆశ్రమంలో పెరిగారు. సబర్మతి ఆశ్రమానికి డోనర్ ఆయన. ఈ రోజున సబర్మతి ఆశ్రమం ఉన్నదానికి మా గురుగారు ఫాదర్ డొనేషన్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు ఆయన. అందుకని అలా ఆయన పేరు చెప్పి ఆయనకి స్నేహ జ్వాల ఓల్డ్ ఏజ్ హోమ్లో లాస్ట్ ఒక 1.5 month హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఒక వండం తాగేవారు, ఏమి పెయిన్ లేదు, ఏం లేదు. ఐఆమ్ గోయింగ్ అని చెప్పేసి 24 hours ముందు డిక్లేర్ చేసిన యోగి ఎవరైనా ఉన్నారంటే ఆయన యోగి మోహన్ నెహ్రూ. డాక్టర్కి చెప్పాడు ఐఎమ్ గోయింగ్, సెల్ కూడా ఇచ్చేసాడు పార్సల్. అదే మనకి భగవంతుడు 7 days బిఫోర్ వెలువడతాడు. ఆయన వితౌట్ వార్నింగ్ తీసుకుపోడు మనకి భూమి నుంచి. అదే భాగవత సప్తాహం. కేవలం కథ వింటూ ఉంటే మీకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అని మనం హాయిగా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 27వ తారీఖు మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తాం. మరి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తామా వెళ్ళమా చెప్పండి. మరి అలాగే లైఫ్ కూడా అంతే. మనం పుట్టినప్పుడు ఎంత బర్త్డే జరుపుకుంటున్నామో ఆనందంగా, వెళ్ళిపోయేటప్పుడు కూడా మన ముందే కనుక పైన మన ఒరిజినల్ హౌసెస్ అన్నీ కూడా మనకు కావాల్సినవి చంద్రమండలంలో ఉన్నాయి వీళ్ళందరికీ. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు పోతున్నారు. ఆ విషయం మనకి కేవలం భాగవత సప్తాహం అనేటువంటిది
కథ వింటే చాలండి. మీకు కూడా 7 రోజుల లోపల మీకు ఏమైనా పనులు ఉన్నాయేమో చూసుకోమని భగవంతుడు చెప్తాడు. హాయిగా అప్పుడు ఆడుతూ పాడుతూ మై లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, నాకు అటువంటి మరణ భయం అనేటువంటిది ఏం లేదు, నేను సమాధి స్థితి పొందిన ఎన్లైటెడ్ సోల్. అంటే చాలాసార్లు వితౌట్ బ్రెత్ హవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేశాం. అదే ఈ బ్రెత్ లేకపోతే ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ అవడమే సమాధి స్థితి. అప్పుడు మీకు తిరిగి మళ్ళీ బ్రెత్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది నీకు తెలుస్తుంది. జస్ట్ గంగాధర్ చెప్పినట్టుగా సింపుల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయండి. యావత్ ప్రపంచం అంతా కూడా అమెరికాలో కానీ లాస్ ఏంజల్స్లో కానీ హండ్రెడ్స్ ఆఫ్ యోగా స్టూడియోస్ ఉన్నాయి. మన దగ్గర ఏం స్టూడియోస్ లేవు. కావాలని అడగండి. అక్కడక్కడ వాళ్ళు శని ఆదివారంలో మనం అనుకుంటున్నట్టుగా కేవలం ఎంజాయ్మెంట్కి పోరు. వాళ్ళు చక్కగా వీకెండ్స్ వస్తే యోగా స్టూడియోస్ ఉన్నాయి. ఆ స్టూడియోస్లో కావాల్సినంత ఎక్సర్సైజ్ చేసుకుంటారు, చదువుకోవాల్సిన జ్ఞానం అంతా బుక్స్ నేర్చుకుంటారు. వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదే క్రియాయోగం అంటే ఏం లే, సమయం సంయమనం పాటించడం, అర్ధ సంయమనం, వాక్ సంయమనం, ఈ రకంగా 3 రకాల సంయమనాలు ఉంటాయి. వీటిని పొందడానికి కోసమే ఏ పేరు మీదైనా క్రియాయోగం. ఇది పతంజలి సూత్రాల్లోని ప్రధాన అంశం. ధారణ, ధ్యాన, సమాధి, హయ్యర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్స్కి పేర్లు అంతే. మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నా, మీరు ఇంతసేపు వింటున్నా, మీరు కూడా ట్రాన్స్లోనే మెడిటేషన్ చేసిన దాంతో సమానం. అందులో ధారణ కాన్సన్ట్రేషన్, 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, ధ్యానము అదొక స్థితి. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇంకేం గుర్తు రావడం లేదు, అదే ధ్యాన స్థితి. ఇప్పుడు కూడా కొంతసేపు ఏ కాన్సన్ట్రేషన్ లేకుండా మీరు వింటున్నారంటే అది ధ్యాన స్థితి. ఇది కనుక కంటిన్యూ అయిపోతే కొంచెంసేపు అయిన తర్వాత నిద్ర వచ్చినట్టుగా అయిపోతుంది. కళ్ళు కూడా మూసుకుంటాం. సినిమా హాల్లో చూస్తాం కదా, పడుకునేవాళ్ళు పడుకుంటారు. ఆ ట్రాన్స్ పీరియడ్నే సమాధి స్థితి అంటారు. ఇది ప్రతివాడికి జరుగుతోంది, అదేం గొప్పతనం కాదు. దానికోసం మనం ప్రయత్నాలు ఏం చేయక్కర్లే. యోగా ఈజ్ వెరీ సింపుల్. అందుకని అరవిందో ఏమంటాడంటే టోటల్ లైఫ్ ఈజ్ యోగా అంటాడు. అదేదో 1 గంట సేపు చేసి మానేసేటువంటిది కాదు. నీ లైఫ్ స్టైల్ని మార్చుకో. అన్ని డిసీజెస్ అన్ని డాక్టర్లు పరిశోధన చేసింది లైఫ్ స్టైల్ డిసీజెసే. మీరు లైఫ్ స్టైల్ మార్చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. హాయిగా నిద్రపోతే చాలు. ప్రతిరోజు పడుకుంటున్నాం కదా, శవాసనంలో పడుకోండి. ఈ ఎండాకాలంలో కనీసం ప్రాక్టీస్ చేయండి. ఓ చాప్ వేసుకొని హాయిగా టోటల్ రిలాక్స్ పొజిషన్లో పడుకొని లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయో మొదట 24, తర్వాత 64 మీరు పర్ఫెక్ట్ అయిన రోజున యోగ నిద్ర పోగలుగుతారు. అన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. మీరు నిద్ర ఎలా పోవాలి అంటే శవాసనము, యోగ నిద్ర, ఈ 2 పేర్లు తెలుసుకోండి. మీకు హాయిగా సౌండ్ స్లీప్ ఉంటుంది. మీరు రాత్రిపూట భగవంతుడే, ఇప్పుడే అగస్త్యుల వారు చెప్పారు కదా, నీ లోపలనే ఉన్నాను, నేనే ఈశ్వరుడిని, నువ్వు గుర్తుపట్టడంలో ఈ కాలానుగుణ్యంగా ఒకప్పుడు తెలిసేది. అందుకని మీకు ఆ భగవంతుడు మన పార్ట్స్ అన్నీ కూడా ఆయనే క్యూర్ చేస్తాడు. మీరు హాయిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోతే మీ లోపల లివర్ డీటాక్సిఫికేషన్ అయిపోతుంది. అదే ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్. అది మన లివర్ని ఎలా శుద్ధిపరుచుకోవాలి, ఒక్కొక్క గ్లాండ్ని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి అన్నదే వేదము. అందుకని వేదంలో ఏమో ఉందండి, మేము సంస్కృతం రాదు, మాకు వేదం ఎవరు చూపించలేదు, ఏం చదవలేదు అనుకోవద్దు. వేదం ప్రపంచానికి ఎప్పుడో అందించేశారు. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఈ రోజున మళ్ళా సౌందర్య లహరిలో 22వ శ్లోకంలో శ్రీచక్రం దేహం గురించి, టోటల్గా మన దేహమే ఒక చక్రము. ఏ దేవాలయాల్లో అమ్మవారికి శ్రీచక్ర పూజ చేస్తుంటారు.
అది ఏంటి అనే దాంట్లో రహస్యం ఏంటంటే మన ఈ 5 చక్రాల్లో కనెక్షన్ ఎలా ఉంది. ఫస్ట్ మూలాధారం, దానికి 2 కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక జ్ఞాన ఇంద్రియంతో కనెక్టెడ్ అయి ఉంటుంది, ఒక కర్మ ఇంద్రియంతో కనెక్టెడ్ అయి ఉంటాయండి ఈ 5 గ్లాండ్స్ కూడా. అందుకని ఆ వివరం అంతా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నేను ఓన్లీ హింట్స్ వరకు ఇస్తాను. ఆ మూలాధారం కనెక్టెడ్ విత్ మొట్టమొదట నోస్, దీన్ని జ్ఞాన ఇంద్రియం అంటారు. కాళ్ళు, పాదాలు కర్మ ఇంద్రియం అంటారు. ఈ రెండిటికి కనెక్టెడ్ పాయింట్ మూలాధారం, గొనాల్డ్ గ్రంథి. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్, స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి జ్ఞాన ఇంద్రియం టంగ్, నాలుక. తర్వాత కర్మ ఇంద్రియం చేతులు. అందుకని కాళ్ళు అయిపోయినాయి, చేతులు అయిపోయింది, ముక్కు అయిపోయింది, నాలుక. తర్వాత మణిపూర చక్రం, ప్యాంక్రియాసిస్ గ్లాండ్, దానికి కనెక్షన్ రెండింటితో ఉంది. ఆ 2 ఏంటంటే మొట్టమొదటిది కళ్ళు, ఐస్. రెండవది ఇది జ్ఞానేంద్రియం. రెండవది కర్మ ఇంద్రియం, యూరినల్ దగ్గర ఉండేటువంటి మర్మ అవయవాలు అంటారు వాటిని. అందుకని ఇది నాభికి కనెక్టెడ్ ఈ 2 పాయింట్స్. అందుకని దీనికి జీర్ణ కోసం పనిచేయటం లేదంటే, వెయిట్ చేసిందంటే కళ్ళు మండుతున్నాయి, యూరిన్ రావటం లేదు. ఆయన దగ్గర మొత్తం యూరిన్ టెస్ట్ చేసుకొని రా అంటున్నాడు. అది డైజెస్టివ్ పార్టీకి సంబంధించిన రహస్యం. అది తెలిస్తే మీరే క్యూర్ చేసుకోవచ్చు. ఈ 3 అయిపోయింది. ఈ 4వది, ఇది అనాహతం థైమస్ గ్లాండ్. ఈ థైమస్ గ్లాండ్కి కనెక్టెడ్ జ్ఞాన ఇంద్రియం, కర్మేంద్రియం. ఏంటి అంటే ఒకటేమో చర్మం, స్పర్శ. ఇలా విశుద్ధి చక్రం ఉంది. నెక్స్ట్ దీన్ని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఈ థైరాయిడ్ గ్రంథికి ఏది అంటే ఈ చెవులు, పెదవులు. ఈ రకంగా ఈ 5 గ్లాండ్లకి, మన దేహంలో ఉన్నటువంటి 5 జ్ఞాన ఇంద్రియాలకి, 5 రకాలైన కర్మ ఇంద్రియాలకి మనకున్న 10. ఈ 10 రాంగ్ వేలో పోతుంటే దాన్నే రావణాసురుడు అంటాడు. ఈ 10కి కూడా సెంటర్ పాయింట్ మళ్ళీ నాభి. అందుకని మనకి చెడు లక్షణాలన్నీ, చెడ్డ గుణాలన్నీ, వీడు రాక్షసుడిగా ఉన్నాడు, టెర్రరిస్ట్గా ఉన్నాడు అని అంటే వాడికి ఆ గుణాలే. మనిషి ఆయన ఒకటి, మనం ఒకటి, అందరం ఒకటే. ఆ గుణాలన్నిటికీ ఇక్కడ 10 రకాలైన గుణాలు ఉంటాయి. అందుకని దాన్ని మనం ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటే, ఈ అవయవాల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మనలోనే దేవతా శక్తి వస్తుంది. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉంటాం. మనం ఎప్పుడు అడుక్కునే వాళ్ళుగా, రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ లాగా మన జీవితం కొనసాగించాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంతలోనే జీవించవచ్చు. గుడిసెలో ఉంటే గుడిసెలోనే హాయిగా జీవించవచ్చు. మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో జీవించవచ్చు. ఇటువంటి అనంతమైనటువంటి విజ్ఞానం అగస్త్యుల వారి యొక్క, మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో మా పరమ గురువులందరూ కూడా నాకు అథారిటీ ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ సౌందర్య లహరిలో 100 వేస్లో 100 రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి, రెక్టిఫికేషన్ మార్గాలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అలా డాక్టర్కి ఎలా తెలిసి రెక్టిఫికేషన్ చేస్తారో, టెస్టులు, రిపోర్ట్స్, మెడిసిన్స్ ద్వారా మనకు కూడా కొంత శ్రద్ధ, విశ్వాసం, భక్తి, అంటే పంక్చువల్గా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నటువంటి టైం ఎవరు కేటాయిస్తారో, మరి మినిమం దక్షిణ ఇచ్చిపోయింది గురు దగ్గర నుంచి ఏ విజ్ఞానం మనకు అతకదు. వాళ్ళకు ఉన్నంత స్తోమతలోనే వాళ్ళు స్కూల్కి ఎలా అయితే ఖర్చు పెడుతున్నారో పిల్లలకి, మరో గురువు కూడా కావాల్సిందేదో ఆయనకి దక్షిణగా ఇచ్చి క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయితే మనకు కావాల్సిన జ్ఞానం అంతా వస్తుంది. రేపు పొద్దున్న లక్షల రూపాయల హాస్పిటల్కి ఖర్చు పెట్టక్కర్లేకుండా చివరి దశలో కూడా హాయిగా, ఆనందంగా మన దేహాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకొని
ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలా మహాలక్ష్మి సాధన ఉంది, కర్మ ధ్యానం ఉంది, యోగ ధ్యానం ఉంది. ఈ 3 పద్ధతుల్లో కూడా 3 రకాల లెవెల్స్లో ఉన్నటువంటి మనుషులందరికీ మహాలక్ష్మి అంటే అమావాస్య. తమిళనాడు వాళ్ళందరికీ ఈ రోజున అంత రిచ్గా ఆ దేవాలయాలన్నీ తమిళనాడు సౌత్ ఇండియాలో ఉన్న దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయంటే వాళ్ళు అమావాస్య సాధన చేస్తారు. అందుకని అమావాస్యకి మీరు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మీరు హాయిగా ఆనందంగా కేవలం ఒకవేళ మంత్రం నేను చదవలేవండి అనేవాళ్ళు ఇందా చూపించినట్టుగా కుబేర ముద్ర అంటారు. ఈ చివరి 2 వేళ్ళు మూసి ఈ మొదటి వేళ్ళు పట్టుకుంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇది ప్రాణ, ఇది అపాన. ఈ 2 మూసేస్తే మీ శ్వాస ఆగిపోతుంది. మీ శ్వాస ఆగిపోతే మీలో అహంకారం ఉండదు, మీరు ఒబీడియంట్గా ఉంటారనమాట. అదే మీరు ఒబీడియంట్గా ఉంటే మీ స్కూల్లో టీచరే కావచ్చు, ప్రిన్సిపాలే కావచ్చు, మీకు కావాల్సిన మార్కులు వేసి పాస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఒబీడియంట్గా ఉంటే ఎవరి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఒబీడియంట్గా ఉంటే మీకు కావాల్సినది ఇస్తారు. అలాగే ఆ లక్షణం ఎలా వస్తుందంటే కేవలం కుబేర ముద్రలో వాళ్ళు రాత్రిపూట 9 నుంచి 10 దాకా గ్రూప్గా మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆచరించుకోవచ్చు. అందుకని కుబేర ముద్ర సాధన ఒక 1/2 అవర్, మంత్ర సాధన ఒక 1/2 అవర్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మంత్రం చేసేవాడు మంత్రం చేస్తారు, లేదు కేవలం ఇలా పట్టుకొని కాసేపు కూర్చుంటారు ఒక 1/2 అవర్ పాటు, మీకు కావాల్సిన రిజల్ట్స్ అన్నీ వస్తాయి. అంత సింపుల్ స్పిరిచువాలిటీ. మరేం భయపడక్కర్లే, ఎవరి సపోర్ట్ తీసుకోక్కర్లే. భర్త ఉంటే భార్య ఏమో నమ్ముతుందో నమ్మదో ఇవన్నీ ఏం అవసరం లే. గ్లాండ్స్ నమ్మకుండా ఏ మనిషి లేడు, ఏ ఫ్యామిలీలో లేరు, పిల్లలు లేరు. అందుకని మనం సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, ఇలా సైన్స్ స్పిరిచువాలిటీ 2 కలిస్తే ఈ ప్రపంచం అంతా ఆనందమయంగా ఉంటుంది. అది భగవంతుడి యొక్క కోరిక. అందుకని సైంటిస్టులకే మొట్టమొదటి ఈ విజ్ఞానాన్ని అంతా ఆయన అందజేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఏ రీసెర్చ్ సెంటర్ చదువుతున్నా ఏ సైంటిస్ట్ అయినా బయటికి చెప్పినా చెప్పైనా ఆయన లైఫ్ హిస్టరీ మీకు చదివితే భగవంతుడి వల్లనే నేను ఈ పని చేశాను రాసి ఉంటుంది. బిలీవ్నెస్ అంతే, బయటికే కనపడక్కర్లే, ఏం చేయక్కర్లే. అదే అన్ని మతాలు మంచివే, అందరూ హాయిగా ఆనందంగా ఉండాలనే మనం కోరుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనాలి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిషాం గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్నందుకు ప్రశాంత్ గారికి, రామ్ కుమార్కి, ఈ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.